అటువంటి వ్యక్తుల మీద, నాయకుల మీద, ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద వీళ్ళు ఆరోపణలు చేస్తుంటారు. కానీ నిందితులుగా ప్రూవ్ చేసిన బాధ్యత న్యాయస్థానాల పరిధిలో ఉంటుంది. అది దాని కండిషన్లో మనం వేచి చూసే దూరంలో ఉండాలి. అరెస్ట్ అయితే చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. నేను విజయవాడలో ఉన్నాను, వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అనడం జరిగింది. చూడాలి మరి ఆ చర్య అనేది ఎంతవరకు జరుగుతుందో, దానివల్ల ప్లస్సా మైనస్ అధికార పక్షానికి అది ఒక పాజిటివ్ ఉండిద్దా నెగిటివ్ ఉండేదో మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకైతే న్యాయం చేసిన మాట వాస్తవం అని చెప్పేసి సామాన్య ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం కొద్ది బస్ స్టాండ్లు, రోడ్లు ప్రజలకి కనపడే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. నాకు తెలిసిన అనుభవంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే పేద ప్రజలకు కావాల్సి చేస్తారు. కానీ క్లైమాక్స్గా ఈ దిగువ మధ్య తరగతి రేఖలో ఉన్నటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు విడుదల చేస్తే వాలంటీర్ వస్తారో, సచివాలయం వస్తారో జీరోతో సహా కింద అందిని. కానీ ఈ మధ్యలో